మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయమందు మిమ్మల్ని ప్రార్థించుటకును ఆరాధించుటకును నైనా మీ వాక్యమును పంచుటకును నాకైతే ఈ అర్హతను యోగ్యతను లేదు తండ్రి. అర్హత లేనివాడిని, యోగ్యత లేనివాడిని, పాపిని, పరమ పాపిని తండ్రి. మీ దృష్టికి నేను ఏమాత్రము నైనా లెక్కలేని వాడిని, ధూళి దుమ్ముని ఉన్నాను తండ్రి. నన్ను మీరు వాక్యం చెప్పుటకు ఎన్నుకున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన నా ఆత్మీయ సహోదరులు మరి సహోదరులు అయితే ఉన్నారో తెలియదు కానీ తండ్రి, నైనా ప్రతి ఒక్కరికి వాక్యం బోధించేటప్పుడు, వారికి ఆత్మీయ ఆహారం పెట్టేటప్పుడు మీ యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయాన్ని నాకు దయచేయమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. నా మీద కనికరించి దయ ఉంచి మీ మాటను నా నోటిలో ఉంచి వెత్తబడే వాక్యము మంచి సారవంతమైన భూమిలో పడి ఫలము పొందినట్లు నైనా వినుటకు వినగలే చెవిని, నైనా ఆలకించే హృదయాన్ని, నైనా భద్రపరుచుకునే మనసును దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ లైవ్ ప్రారంభం నుంచి అంతవరకు మీ సహాయతను నైనా మీ కాపుదలను కోరుకుంటున్నాం. విన్నవారు విన్న వెంటనే మర్చిపోక వారి హృదయం అనే పలకల్లో పత్రముగా వాటిని రాసుకొని ప్రయోజపరుచుకొని ఇతరులకి వెలిగించేటట్లు మీరు సహాయం చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మీ ప్రియ కుమారుడైన మా లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా ఈ ప్రార్థనను బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వాక్యంలోకి వెళ్ళిపోదాం తల్లి. మరి పరిశుద్ధాత్మని గురించి ఎవరికి ఏమి తెలుసు అన్న విషయంలోకి మనం వస్తాం. పరిశుద్ధాత్మ ఎవరు, ఇదే ఈరోజు టాపిక్ అన్నమాట. పరిశుద్ధాత్మ ఎవరు అని క్రైస్తవులను అడిగినట్లయితే 1300కు పైగా సంఘాలు ఉన్నాయి. వాళ్ళకి తగినట్టు కొందరైతే వాక్యానుసారంగా పరిశుద్ధాత్మని గురించి చెప్పడం జరుగుతుంది. మరి కొందరైతే వారికి వాక్యం ఎలా అర్థమైందో దాన్ని బట్టి పరిశుద్ధాత్మని గురించి చెప్పడం వస్తుంది. మరి కొందరైతే పరిశుద్ధాత్మను కూడా ఒక బిజినెస్గా చేసి వాటిని వాడుకునేవారు కూడా ఉంటారు. నా మాటలు కొంచెం కఠినంగా మీకు అనిపించిన వాక్యానుసారంగానే నేను చెప్తున్నానని గ్రహించాలి. అది నా మాట ద్వారా కాక వాక్యపరంగా చెప్పాలంటే వాక్యంలో నుండే చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఏమని లిఖించబడింది పరిశుద్ధాత్మని గురించి అని చెప్పి మీకు నేను రెఫరెన్స్ కోడ్ చేసి చెప్తాను. దయచేసి సమయం ఉంటే రాసుకునేదానికి ప్రయత్నం చేయండి, లేకపోతే హృదయంలో భద్రపరచుకోండి. రైట్. పరిశుద్ధాత్మ ఎవరు? ఇప్పుడు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మని గురించి క్రైస్తవులన్నా కొందరి మీద మాత్రమే పరిశుద్ధాత్మ వాలుతుంది. పరిశుద్ధాత్మ వాళ్ళ మీద ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వారు అన్ని భాషల్లో మాట్లాడతారని, మరి పరిశుద్ధాత్మ ఎవరికైతే ఉందో వాళ్ళే వాక్యం చెప్పాలని, వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే కొందరిని ప్రత్యేకింపబడిన వారికి మాత్రమే, అంటే బాప్తిసం పొందుకుంటే పరిశుద్ధాత్మ వస్తున్న దాన్ని విషయం పక్కన పెట్టేసి మేము మాత్రమే ప్రత్యేకింపబడిన వారము, మా మీదకు మాత్రమే పరిశుద్ధాత్మ వస్తుంది, మేమే ఎన్నికల్లో ఉన్నవారము అనే భ్రమలా ఉంటారన్నమాట. పరిశుద్ధాత్మని గురించి వాక్యం ఏం చెప్తుంది? మనం వాక్యానుసారంగానే వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ఎలా పరిచయం అయినాడు? ఏమైనా ఒక ప్రశ్న మనకు వచ్చినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కానీ ఎక్కడ నుండైనా కానీ ఏదైనా ఒక ప్రశ్న మనకు వచ్చినట్లయితే ముందుగా దానికి చరిత్రలోకి మనం వెళ్ళిపోవాలన్నమాట. పరిశుద్ధాత్మ చరిత్రను గురించి మనం చూస్తామన్నమాట. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అనే మాట ఎక్కడ వినిపించింది అని మనం ఆలోచించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు. సమయం ఉంటే వాక్యం ఎవరైనా చదువుతారంటే చదవండి తల్లి, లేకపోతే నేనే చదువుతాను. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనంలో ఎవరికైనా సమయం ఉంటే చదువుతారా, లేకపోతే నన్నే చదవమంటారా? కింద మెసేజ్ ఏమైనా ఉంటే పెట్టండి,
నేను చదవడానికి నేను కూడా ఎంత ప్రయత్నిస్తాను. ఆది కాండము ఆది ఆది కాండం కాండము చెప్పండి బ్రదరు. ఆది కాండం 1వ అధ్యాయం 1, 2 వచనాలు. ఓకే బ్రదర్, చదువుతున్నాను. ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను.